అందరూ నమస్కారం. నేను కూడా కొంచెం నెంబర్లు పిచ్చోండి. బట్ 11 అనే టైం మార్నింగ్ అండ్ నైట్ అదొకటి స్పెషల్ నాకు. ఇక మ్యాక్సిమం అన్నప్పుడు 9. సరే, ఇప్పుడు ఎందుకు ఇది ఎంత చెప్తున్నాను? మన లైఫ్లో కొన్ని జరిగేవి ఎలా ఉంటాయంటే, ఒక పర్టికులర్ టైము, ఒక పర్టికులర్ డేటు తెలిసి కూడా మొత్తం సింక్ అయిపోతూ ఉంటాయి. విజయ్ ఇతనికి సంబంధించినటువంటి విడాకుల కేసు రేపు ఏప్రిల్ 20వ తారీఖున కోర్టులో హీరింగ్ ఉంది, చెంగల్పట్టు కోర్టు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కోర్టులో ఏం చెప్తారనే దాని మీద బేస్ అయ్యే ఆ 3 రోజుల తర్వాత వచ్చే తమిళనాడు ఎన్నికలలో అతని తలరాత మారబోతుంది. ఏమాత్రం కోర్టు ఇతని మీద అక్షంతలు వేసినా వాళ్ళ ఆవిడ ఉన్నవి లేనివి అన్నీ కలగలిపి మొత్తం బయట పెట్టేసిందంటే అయిపోయినట్టే అతని పని. ఎన్నికలకు 2 రోజుల ముందు ఇది ప్రచారం ఆగిపోయింది. 23 ఎన్నికలు అంటే 21 ఈవినింగ్ ప్రచారం ఆపేస్తారు. 20వ తారీఖు ఆల్రెడీ కోర్టు తీర్పు కావచ్చు, లేదన్నప్పుడు విచారణకు వచ్చినారు కాబట్టి, తీర్పు ఆ రోజు ఏం రాదు, విచారణ కాబట్టి అక్కడ ఖచ్చితంగా కోర్టు కానీ వాళ్ళ భార్యాభర్తల దగ్గర ఏ ఒకటి విషయాలు బయటకు వస్తాయి. కంపు అయిపోయింది అది, లేదా స్మూత్గా క్లోజ్ అయితే సూపర్. సో 23వ తారీఖున అతను తలరాతను డిసైడ్ చేయబోతుంది, ఏప్రిల్ 20వ తారీఖు. నెక్స్ట్ మే 4 ఎన్నికల రిజల్ట్. అదే మే 4న త్రిష బర్త్డే. ఏ త్రిష వల్ల అయితే ఇప్పుడు వాళ్ళ ఆవిడ విడాకులు తీసుకోపోతుందని టాక్ నడుస్తుందో, ఆ త్రిషకి విజయ్కి ఫ్రెండ్ రిలేషన్ తప్ప సెక్సువల్ రిలేషనో ఇల్లీగల్ అఫేర్ కాదనుకుని ఖుష్బు అంటుంది. ఖుష్బు త్రిషని వెనుకేసుకు రావచ్చు, ఫ్రెండ్స్ కాబట్టి. బట్ రియాలిటీ అన్నప్పుడు నిజమేంటి అబద్ధం ఏంటి అన్నది వాళ్ళు ఈ మధ్య కలగలిపి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటం, అండ్ ఆ హీరోయిన్ పేరు చెప్పకుండా ఈ విజయ భార్య చావడం, లైక్ ఇవన్నీ మనం చూసాం. సో విషయం ఏంటి మరి? ఏప్రిల్ 20, ఏప్రిల్ 23 అండ్ మే 4. ఏప్రిల్ నెల తమిళనాడు ప్రజల చేతుల్లో ఉంది. ఏది? విజయ్కి సంబంధించి గిఫ్ట్గా ఏప్రిల్ నెల ఇద్దామా లేదా పేడకాలుగా ఇద్దామా అని. బట్ అది తేలేది ఎప్పుడు అంటే కోర్టులో కానీ జడ్జిలు కానీ మొత్తం వింటారు. తీర్పు రిజర్వ్ చేస్తున్నాం, పలానా రోజు చెప్తామంటారు. సో రిజర్వ్ చేసేది ఏప్రిల్ 23వ తారీఖున, తీర్పు ఎదురొచ్చేది త్రిష బర్త్డే అనేటువంటి మే 4వ తారీఖున. సో విజయ్ జీవితానికి సంబంధించి త్రిష బర్త్డే బెస్ట్ మెమరీ అవుతుందా? అండ్ వాళ్ళ భార్య విడాకుల కేసు అనేది ఏదైతే ఉందో ఏప్రిల్ 20, ఇతనికి సంబంధించి కోలుకోలేని దెబ్బ అయిద్దా, లేదన్నప్పుడు అమ్మయ్య హెల్ప్ అవుతారు అన్న విధంగా ఉంటుందా? ఏప్రిల్ 23న ప్రజలు ఇతనికి ఓట్లు అన్నవి వేసి అసెంబ్లీకి పంపుతారా, లేదా చాలే కుటుంబాన్ని సరిగ్గా చూసుకునే మమ్మల్ని చూస్తామని చెప్పేసి పక్కన పెడతారా? మీరేమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.